గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెట్టు. ఇప్పుడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు. ఆ స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్ కి 220 కోట్లు పెట్టింది, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని సిల్వలు పలువలు చేస్తారు. నిజం గడప దాటకంటే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. హైదరాబాద్ నగర భవిష్యత్తును మార్చేందుకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నగర అభివృద్ధి కోసం మురుగునీరు ప్రవహిస్తున్న మూసీలో మంచినీరు పారేలా చేస్తాం. అందుకోసం గొప్ప ప్రణాళికలు రచించాం. ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మూసీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నగర ప్రతిష్టను ఇనుమడింపజేసే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి 70 కోట్లే ఖర్చవుతుంది. విగ్రహం వద్ద విజ్ఞాన మందిరానికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కానీ గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. హైదరాబాద్ ను టోక్యో, సింగపూర్, న్యూయార్క్ తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ పై 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామని సీఎం ప్రకటించారు. మూసీ అభివృద్ధిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ లో సబర్మతి, ఢిల్లీలో యమున, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ల అభివృద్ధిని స్వాగతించేవారు మూసీని బాగు చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. చట్ట ప్రకారం నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధన అమలు చేయాలి. ఇటీవల ఒక అపార్ట్మెంట్ కు సంబంధించిన చర్చ జరిగింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టాలని చూసినప్పుడు ఈ అంశం తెరపైకొచ్చింది. అపార్ట్మెంట్ వాసులకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. 7 ఎకరాల భూమి ఇచ్చి అంతే విస్తీర్ణంలో నిర్మాణానికయ్యే డబ్బును బ్యాంకులో ముందే డిపాజిట్ చేస్తా. మీరే ఒక సొసైటీ పెట్టుకుని కట్టించుకోవచ్చని సీఎం సూచించారు. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతి రాజకీయ పార్టీ వారి దగ్గరకు వెళ్లి సానుభూతి చూపిస్తోంది. మీ కన్నీళ్లను ఓట్లుగా మార్చుకుందామనే ఆలోచన వాళ్లది. మేం అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కాబట్టి మీరు చేయొద్దన్న భావనలో ప్రతిపక్షాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మూసీ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు.